వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి స్థానాన్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించాలనే ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది. మిషన్ 400 టార్గెట్గా ఎన్నికలకు సిద్ధమవుతున్న కాషాయ పార్టీ తెలంగాణలో ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. బీజేపీకి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలపైనే ఆధారపడుతుంది. తొలి జాబితాలో బీజేపీ 9 మంది పేర్లు ప్రకటిస్తే అందులో 5 బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. అందులో 2 సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారు. ఇంకా మరింత మంది బీఆర్ఎస్ నేతలు వస్తారన్న ఉద్దేశంతోనే మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా కమలం పార్టీ పెండింగ్లో పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొందరు సిట్టింగ్లు, మాజీలు కమలం గూటికి చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో అభ్యర్థుల కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అక్కడ బీజేపీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి వస్తే వరంగల్ ఎంపీ సీట్ ఇవ్వాలన్న యోచనలో కమల్నాథులు ఉన్నారని అంటున్నారు. అయితే గత కొన్నాళ్లుగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారనే కథనాలు వస్తున్నాయి. మహబూబాబాద్ సెగ్మెంట్లోనూ పోటీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలపైనే ఆధారపడుతుంది బీజేపీ. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందట. ఇది తెలిసే కేసీఆర్ కవితను అభ్యర్థిగా ప్రకటించారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్కు కాషాయం నేతలు గాలమేస్తున్నారని అంటున్నారు. నల్గొండలో బీజేపీ బలహీనంగా ఉంది. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో టచ్లోకి వెళ్ళింది. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట కమల్నాథులు. నల్గొండలో రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వ్యక్తిని బరిలోకి దింపితే పోటీలో ఉండవచ్చనే అంచనాలతో సైద్ రెడ్డికి బీజేపీ వేస్తుందనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సైద్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు నల్గొండ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ను ప్రకటించింది. మొత్తంగా తెలంగాణ నుంచి ఈసారి బీజేపీ బలమైన క్యాండిడేట్లను బరిలో నిలబెట్టడంతో రాష్ట్రంలో హోరాహోరీ పోరు కొనసాగే అవకాశాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం.